ఈయన జగన్ రెడ్డి హయాంలో నెంబర్ 2 ప్లేస్. ఈయన మాటకు ఎదురు లేదు, చెయ్యని అవినీతి లేదు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి కూడా ఈయనే. గనుల్లో అవినీతి, ఇసుకలో అవినీతి, అసైన్డ్ అటవీ భూముల ఆక్రమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజైతే చాలదు. ఎప్పుడు నిర్మలంగా కనబడుతూ దేవుడి మాలలో ఉంటాడు గాని ఈయన చేసిన అవినీతి అక్రమాలపైన ఒక పెద్ద బుక్కేయచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో జగన్ రెడ్డి తర్వాత స్థానం కూడా ఈయనదే. ఇంతకీ ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అవును, ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన అవినీతి బయటకు తీయటానికి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇప్పటికీ పెద్దిరెడ్డి మాటే వేదం. అంతగా వ్యవస్థలను భ్రష్టు పట్టించిన గనుడు ఈయన. జగన్ రెడ్డి చేసిన నిర్వాకం ఇది. వ్యవస్థలన్నింటినీ అవినీతిమయం చేసి పారేశాడు. కొత్త ప్రభుత్వం వచ్చిందని గాని, స్ట్రిక్ట్ గా ఉండి చంద్రబాబు సీఎం గా ఉన్నాడని గాని ఎవరికి భయం అనేదే లేదు. అంతులేని అవినీతి చేసిన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉండడానికి కనీస అర్హత కూడా లేదు. ఇప్పటికైనా స్ట్రిక్ట్ అధికారులను నియమించి చట్ట ప్రకారం వీళ్లను లోపలేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.